హైదరాబాద్ గ్రీన్ హిల్స్ కాలనీలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ చదువుతున్న విద్యార్థిని వేణుశ్రీ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. కాలేజ్ వారికి బాధిత కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ కొనసాగింది. బాధిత విద్యార్థిని అచ్చంపేటకు చెందిన అమ్మాయిగా గుర్తించారు. కాలేజ్ యాజమాన్యంపై సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలంటూ విద్యార్థిని తల్లిదండ్రులు కాలేజ్ ముందు బైఠాయించారు. ప్రస్తుతం విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. ఆమె మంచి స్టూడెంటే, అంటే అలా ఇబ్బంది పడే స్టూడెంట్ అయితే కాదు. కానీ అంటే ఎప్పుడు పడితే వేరే వాళ్ళని కంపేర్ చేసుకుంటుంది. మార్క్స్ ఆ అమ్మాయికి ఎక్కువ వచ్చి ఈ అమ్మాయికి వచ్చి కొంచెం ఎక్కువ ఆతృత ఉంటుంది సార్ అమ్మాయికి మార్క్స్. ప్రతిసారి అంటే ఒకేసారి ఎవరు జంప్ చేయలేరమ్మా, హాప్ చేసుకొని వెళ్ళాలా, దానికి అంత పెద్ద టెన్షన్, లైఫ్ ఇది పెద్ద టెన్షన్ కాదని చెప్పి చాలాసార్లు అంటూ అమ్మాయి లేదు మేడం నాకు రావాలి సో ఓకే అమ్మ చెప్పి అలాగే మామూలుగా ఇప్పుడు కన్వర్జేషన్ అదే చదువుతాం, ఇంకొక కన్వర్జేషన్ ఉండదు సార్. 2 o'clockకి అందరు సెట్ అవుతారు కింద, 2 o'clockకి అందరు కింద దిగుతారు, స్టడీ హౌస్కి కింద దిగుతున్నప్పుడు అంతా దిగిపోయారు. ఆల్మోస్ట్ దిగిపోతే పిల్లలు ఎవరు వస్తారు తక్కువ వేసుకుని కిందకు వచ్చేస్తారు మేడం. వచ్చేసిన తర్వాత ఒక 3 పిల్లలు వాళ్ళ అక్క వచ్చిందని సింధు అని అమ్మాయి వాళ్ళ అక్క వచ్చిందని చెప్పేసి బుక్స్ తెచ్చుకోవాలని వాళ్ళు పైకి వెళ్తారంటే ఇంకా ఒక అమ్మాయి స్టెయిన్ అయిందని ఒక అమ్మాయి బుక్ తెచ్చుకోవాలని ఇంకో అమ్మాయి బుక్, ఈ అమ్మాయి బుక్ తీయగానే తలుపు తీయగానే సింధు ఈ కాళ్ళులాగా ఎలాంటి కనబడగా గట్టి చేసి పరిగెట్టలాగా తను ఇదైపోయింది. సింధు అని అమ్మాయి తను ఇదైపోయింది, తన మాటలు అంతా మిగతా పిల్లలందరూ పరిగెట్టారు. పరిగెడుతుంటే అంతలోనే ఒక సెక్యూరిటీ అక్కడ లాక్కొని పైకి వెళ్ళారు. మన వార్డెను మన అందరూ పరిగెట్టి వెళ్ళినప్పుడు అక్కడ ఫ్యాన్ ఏది ఉందో నెయిల్ కట్టుకొని ఇక్కడ కట్ చేయకుండా మీదగా ఏదో గోపు ఉందో అది కట్ చేశారు. అప్పటికి ఒక అమ్మాయి ఈ అమ్మాయి సిపిఆర్ ఇచ్చింది. అమ్మాయికి సిపిఆర్ ఇచ్చింది. ఇంకో అమ్మాయి కాల్ రబ్ చేసింది. ఒక అమ్మాయి కాల్ రబ్ చేసింది, వేడి పిలుస్తున్నారు. ఇంకో అమ్మాయి తుడుస్తుందండి. ఈ అమ్మాయి సిపిఆర్ ఇస్తే కొంచెం ఇది ఉందని అయితే ఫోన్ చేయగానే వచ్చినంత అప్పటికి కింద దించేసి అమ్మాయికి హాస్పిటల్లో పెట్టేసి